ఇక్కడితో ఆగుతుందా? ఏదైనా వెనక్కి తీసుకోవచ్చండి జీవితంలో. నోరు జారితే అది వెనక్కి తీసుకోలేం. అది ఎప్పుడు గుచ్చుకుంటుంటూ ఉంటుంది ముళ్ళులాగా. ఒకళ్ళ మీద మనం ఒక మాట అన్నాము, లేకపోతే ఒకరితో మాట అనిపించుకున్నాము అంటే మనం నటిస్తే ఎవడో ఏం చెప్పలేదు, మనకి వినిపించినట్లుగా అదేదో ఎవడ మనల్ని తిట్టినా సరే అది మనకి వినిపించినట్టుగా నటించి వెళ్ళిపోతే పర్లేదు. కానీ ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్ళు ఆ మాట చెవిన పడింది అంటే కట్టెలో కాలినంత వరకు కూడా అది పోదు. ఆ వేదన, ఆ బాధ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తుల కోసం. అది పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు మర్చిపోరు. ఆయన ఎన్నో పడ్డాడు, ఎంతో బాధపడ్డారు, పబ్లిక్గా కూడా మాట్లాడారు. సో ఇలాంటి పరిస్థితుల్లో పిఠాపురంలో అనవసరమైన రాద్ధాంతం, అందులో జనసేన ఆవిర్భావ దినోత్సవంలో రావడం అన్నది చాలా బాధాకరం, దురదృష్టకరం అని చెప్పి వాళ్ళ సొంత మనుషులే మాట్లాడే పరిస్థితి. ఇందులో ఉన్న హైలైట్స్ ఏంటంటే నాగబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వివిధ రకాలుగా విపరీతంగా ఈ వీడియోలు అయితే ట్రోల్ అవుతున్నాయి. ఐఏఎస్ సైతం నేను ముందుగా చెప్పినట్లుగా వాళ్ళు కూడా వీడియోలు పెడుతున్నారు. అంతేకాకుండా వర్మను ఉద్దేశిస్తూ ఈ నాగబాబు గారు చేసిన కామెంట్లు తమ్ముళ్లలోని తెలుగు మహిళల్లోని తీవ్ర ఆవేదనకు గురి చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కూడా ఇష్యూ వెళ్ళింది. ఖచ్చితంగా దానికి ఏదో ఒకటి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే వర్మను ఏదో బుజ్జగించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చి ఆయనకి ఏమి ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు, ఎమ్మెల్యేగా కాకపోయినా ఈయన నేను చట్టసభలకు తీసుకువెళ్తాము, ఆయనకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామని. అలాగే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఆ బయటలన్నీ కూడా ఉన్నాయి, ఇప్పుడు మొత్తం తీస్తున్నారు అవన్నీ కూడా. చిన్న మాట అది చిన్న మాట కాదు, చివుక్కుమనే మాట, గుండెలు పిండేసే మాట. ఎందుకంటే ఆయనే అన్నారు వర్మ గారు కష్టపడుతున్నారు అన్నారు. ఆ జూనియర్ వర్మ అని చెప్పి వాళ్ళ అబ్బాయిని చూపించారు. వాళ్ళ శ్రీమతి ఆవిడ కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ చేసిందండి పవన్ కళ్యాణ్ గారి కోసం. ఆ వీడియోలు లేవా, మనం చూడలేదా? ఆవిడకి అవసరం ఏంటి? పోటీ చేసింది వాళ్ళ కుటుంబ సభ్యులు కాదు కదా, అలా అనుకోలేదు కదా. పవన్ కళ్యాణ్ గారు వదిన గారు వచ్చి అక్కడ చేశారు. ఎప్పుడు కూడా మెగా ఫ్యామిలీ నుంచి ఆడవాళ్ళు వచ్చి ప్రచారాలు చేయడమో లేకపోతే ఆ రకంగా డోర్ టు డోర్ తిరగడమో తెలియదు వాళ్ళకి. నేనైతే చూడలేదు. సురేఖ గారు ఏదైనా తిరుపతి ఆ టైంలో వెళ్ళారేమో 1-2 సార్లు. అప్పుడు పెద్దగా సోషల్ మీడియా లేదు కాబట్టి ఆ వీడియోలు కూడా దొరకవు, ఎక్కడో లైబ్రరీలో అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి ఉంటాయి. ఇప్పుడు అలా కాదు కదా, ప్రతిదీ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తుంది, కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. ఆవిడే కూడా తిరిగారు. ఎందుకు తిరిగారు? పవన్ కళ్యాణ్ గారు గెలాలి, జనసేన నిలబడాలి, జనసేన సత్తా చాటాలి, జనసేన రాజకీయంగా ఉన్నత పదవులు అధిరోహించాలి, శాశ్వతంగా ఒక రాజకీయ పార్టీగా నిలబడాలి, కథం తొక్కాలి. ఇది అందరి ఆలోచన. ఎవడో కాదనలేదు కదా. అది లక్షలాది మంది ఉన్నారు, విదేశాల నుంచి వచ్చి పనిచేశారు పవన్ కళ్యాణ్ గారి కోసం. ఏం ఆశించి పనిచేశారండి? వాళ్ళకి ఏమన్నా దక్కుతుందా? ప్రమోషన్లు వస్తాయా? పదవులు వస్తాయా? లేకపోతే వాళ్ళకి ఏమన్నా డబ్బులు ఇచ్చారా? సెలవులు పెట్టుకుని విదేశాల నుంచి లక్షలాది మంది తరలి వచ్చారు ఒక్క జనసేన కోసం. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా వచ్చారు. మనం ఈ ప్రస్థానం వస్తున్నది కాబట్టి ఇది చెప్తున్నాను. ఎవరికి ఏం న్యాయం చేయగలరు? ఎవరికి ఏమి ఇవ్వగలరు? వాళ్ళకి మీకు బంధుత్వం ఉందా? నీ కుటుంబ సభ్యులకు నువ్వు వెళ్ళి పనిచేసుకోవడంలో పెద్ద గొప్పతనం ఏం కాదు. నీ రక్త సంబంధం అయి ఉండొచ్చు కాక, ఏ సంబంధం లేని వ్యక్తులు మన కోసం ప్రాణత్యాగాలకు కూడా సిద్ధపడి మేము సైతం అంటూ కథం తొక్కి మీకోసం పనిచేస్తుంటే చిన్న చిన్న అంశాలతో ఇంత అద్భుతంగా నిర్మించుకున్న ఈ సౌదాల్ని ఎక్కడో ఒక చిన్న రంధ్రం చేస్తే అది పెద్దదైతే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఇంకా మిగతా చాలా అంశాలు, ఈ ఒకటనే కాదు, చాలా అంశాలు ఈయన ప్రస్తావించారు. పిఠాపురం అంశానికి వచ్చేసరికి మన అత్యధిక మెజారిటీ తోటి గెలిపించాలి. గెలుపంటే ఎలా ఉండాలంటే తక్కువ మెజారిటీ ఇచ్చారా? 70,279 ఓట్ల మెజారిటీ ఇచ్చారు. వంగా గీత సామాన్యమైన వ్యక్తి ఏం కాదు, ప్రజారాజ్యం పార్టీ నుంచి ఉన్నారు. కాపు సామాజిక వర్గంలో బలమైన లేడీ ఆవిడ, ఎంపీగా చేసిన లేడీ ఆవిడ. మన అలాంటి వ్యక్తిని 70,000 తోటి పిఠాపురం లాంటి నియోజకవర్గంలో గెలిపించుకున్నారంటే అది ఎవరిది లేదా అండి? ఎవరు వర్క్ చేయలేదా అండి? పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్న బిజీ స్కెడ్యూల్లో ఆయన రాష్ట్రం అంతా తిరగాలి కాబట్టి, పార్టీని నిలబెట్టుకోవాలి కాబట్టి ఎన్నిసార్లు పిఠాపురం వచ్చి ఉంటానండి? పిఠాపురంలో ఆయన ఉన్నారా? ఆయన కనుసన్నల్లోనే ఆయన ఒక్కరే తిరిగి చేయగలిగారా? ఎంతమంది సర్వీస్ చేశారు? ఆ జబర్దస్త్ టీములు వచ్చినాయి, ఆ గబ్బర్ సింగ్ టీములు వచ్చినాయి, స్థానికంగా ఉన్నవాళ్ళు, బీజేపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, ఒకలా ఇద్దరా? సమిష్టి కృషి, అందరి సక్సెస్ ఇది.
ఏ ఒక్కరిదో కాదు. ఎవరిని కించపరచొద్దు, ఎవరిని తప్పు పట్టొద్దు. మనం చేయాలనుకుంటే మంచి చేయండి, లేదనుకుంటే అక్కడికక్కడ వదిలేయండి. ఇంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళిన దాన్ని పేక మేడలా కూల్చేసే పని ఎవరు చేసినా అది అందరికీ ఇబ్బంది. మరి దీని మీద ఎలాంటి వివరణ ఇస్తారో, మరి ఈ అంశం ఎక్కడితోటి ఫుల్ స్టాప్ పడుతుందా, వేరే రకంగా టర్న్ తీసుకుంటుందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అతి కీలకంగా జనసేన ఆవిర్భావ దినోత్సవం అంటేనే ఒక అద్భుతం అనే విధంగా మాట్లాడుకున్నారు. లక్షలాది మంది వచ్చారండి. ఫుడ్ ఎప్పుడూ లేని విధంగా నా కళ్ళతో నేను చూశాను. అద్భుతంగా వంటకాలు వండి ఎవ్వరికీ కూడా ఇబ్బంది లేకుండా అందరికీ అద్భుతంగా సర్వీస్ చేశారు. చాలా అద్భుతంగా సభని ఆ ప్రాంగణం కానీ ఇది కానీ హై టెక్నాలజీతోటి అసలు ఊహించిన విధంగా, కళ్ళు మిడిమిట్లు కొంటున్న విధంగా, కిలోమీటర్లు ట్రాఫిక్ జాములు అయినా ఓపిక పట్టి ఇంత అద్భుతంగా చేసుకున్న దాన్ని 2 మాటలతో అది వేరే రకంగా వెళ్ళిపోతుంది. అది కూడా పెద్దవాళ్ళు మాట్లాడిన మాటలు, ఎవరో చిన్నవాళ్ళు మాట్లాడితే సరిదిద్దొచ్చు. మరి దాన్ని ఎటువైపు తీసుకువెళ్తారన్నది చాలా కీలకంగా మారనుంది. దీని పర్యవసానాలు మరి కూటమిలో అవనియండి, రాజకీయ పరంగా అవనియండి, ప్రకంపనలు పుట్టిస్తాయా? ఇది ఇంట్లో కదా, ఏముందిలే, చిన్న చిన్న గొడవలు ఇంట్లో ఉండవా, ఇది మా కుటుంబం, మేము సరిదిద్దుకుంటాం అనుకుంటుంటే లేదు అనుకుంటే దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి బాణాలు వేస్తున్నారండి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు, కార్పొరేటర్ కంట పవన్ కళ్యాణ్ ఎక్కువ, ఎమ్మెల్యే కంట తక్కువ అని. ఆయన మీద ఆ మాత్రం ఈ మాత్రం గౌరవం ఉన్న, లేకపోతే వేరే అంశాలు ఉన్న వాళ్ళు, వాళ్ళ సొంత మనుషులు, కోర్ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన తప్పు మాట పట్టారు. ఒక డిప్యూటీ స్థాయి స్టేజ్ని ఏంటంత చీపుగా ఎలా మాట్లాడతారు మీరు? ఖచ్చితంగా అంటారు, ఎవరు మాట్లాడినా అంటారు. అది మనం మాట్లాడితే ఎవరు అనకూడదు, వేరే వాళ్ళు మాట్లాడితే మనం అనొచ్చు అనుకోవడం అన్నది అది మంచి ఆలోచన కాదు. ఈ రకమైన మాటలకి ఇంకా తెర లేపకూడదు. ఎందుకంటే నాగబాబు ఇప్పుడు మంత్రి అవుతున్నాడు. ఆయనది చాలా ఉన్నతమైన బాధ్యతలు ఇప్పుడు స్వీకరించాల్సిన అవసరం ఉంది. మొదటిసారి మంత్రి, మొదటిసారి చట్టసభలకి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తుంటారండి, సూక్ష్మంగా తిలకిస్తుంటారు ఎక్కడ దొరుకుతారు అని. ఒక్కసారి కానీ దొరికారు అంటే మనం రోడ్ల మీద పెట్టేస్తారు ఎవరన్నా సరే. అదే రాజకీయాల్లో ఉన్న గొప్పతనం. ఆచితూచి అడుగులు వేయాలి, జాగ్రత్తగా మెలుసుకోవాలి. అది లాంగ్ రన్ నిలబడుతుంది. ఏదో ఆవేశంతో మనం అడ్డంగా బ్యాట్ ఊపామనుకోండి, ఫస్ట్ బాల్కే డకౌట్ అయిపోతాం. నిలదొక్కుని ఆడు అసలు ఏంటి, ఆడి ఫేస్ ఏంటి, ఏ రకంగా వాడు బౌల్ చేస్తున్నాడు, ఏ రకంగా అది స్వింగ్ అవుతుంది అని ఆచితూచి అడిగినోడు రికార్డులు కొడతాడు. కోహ్లీలాగా, రోహిత్ శర్మలాగా ప్రపంచం అంతా అతని వైపు చూస్తుంది. ఆ ఆలోచన ఉండాలి, ఆ విధమైన అడుగులు ఉండాలి. మరి ఆ రకంగా జనసేన వెళ్తుందా? మరి టీడీపీ జనసేన మధ్య ఏదో జరిగిపోతున్నదని విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న అంశాల అడుగులు ఎలా ఉండబోతున్నాయి రాను రోజులు చూద్దాం. ఇది ఈనాటి ది ఎడిటర్ ఎనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్ చేస్తున్నాయి. ఎందుకంటే పవన్ అంటేనే ఒక ప్రభంజనం, అది వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అడుగేసినా, ఆయన మాట మాట్లాడినా, ఆయన ఇలాగన్నా ఒక రేంజ్లో ఉంటుంది. సో అంత పిచ్చి పవన్ కళ్యాణ్ అంటే దేవుళ్ళ చూస్తారు. ఆయనకి ఫ్యాన్స్ ఉండరు, చిరంజీవి కానీ వీళ్ళకి కానీ భక్తులే ఉంటారు. ఆయన ఏం చేసినా సరే వాళ్ళకి నచ్చుతుంది. కానీ రాజకీయ పరంగా కొన్ని అంశాలు మనం జనరల్గా మాట్లాడినా అందులో ఉన్న గూఢార్థాలను వెలికి తీయడం అన్నది పరిపాటిగా మారుతున్న నేపథ్యం. అదే ఈరోజు జరుగుతుంది. పిఠాపురం సభలో జరిగిన అంశాలు అవన్నీ కూడా నేను వినిపిస్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక మాట మాట్లాడినప్పుడు పబ్లిక్ డొమైన్లోకి అది విస్తృతంగా వెళ్తున్నప్పుడు దాని చరిత్రనంతా కూడా తిరగతోడతారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఈరోజు అదే జరుగుతుంది, అదే మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన వైఖరి మార్చుకున్నారా? అప్పుడు ఒకలా ఇప్పుడు ఒకలాగా మాట్లాడుతుంది. ఇదంతా కూడా జనసేనలకు నచ్చకపోవచ్చు కానీ వాస్తవికంగా చెప్పాల్సిన అవసరం, చూపించాల్సిన అవసరం యాజ్ ఏ జర్నలిస్ట్గా నాకు ఉంది. కాబట్టి ముక్కుసూటిగా జరిగే అంశాలన్నీ కూడా మీ ముందుంచే ప్రయత్నం మాత్రమే ఇది. సో పవన్ కళ్యాణ్ గారు గతంలో పిఠాపురంలో మాట్లాడిన మాటలు, అసలు పవన్ కళ్యాణ్ గారు పార్టీ ప్రస్థానం విషయానికి వస్తే అదొక కన్ఫ్యూజన్, ఒక ఆందోళన, ఒక ఆవేదన, కన్నీటి పర్యంతమయ్యారు లక్షలాది మంది. ఏంటి మా నాయకుడు ఈ రకంగా అయిపోయారు, 2014లో పార్టీ పెట్టారు, గెలుపన్నదే లేదు, అందరి ద్రాక్ష అయిపోయింది, అది
ఎలాగ పార్టీని ముందుకు సాగించడం? ఆయనే గెలకపోతే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎన్నో 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 ఆవేదనలు, ఎన్నో 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 ఆక్రందనలు, అవన్నీ తెలియనివి కాదు కదా ఎవరికి, కళ్ళ ముందు జరిగిన అంశాలు కదా. అలాంటి పరిస్థితి నుంచి 2019లో ఆయన స్వయంగా పోటీ చేసిన భీమవరం అనియండి, గాజువాక అనియండి, గెలని పరిస్థితి, మరింత నిరుత్సాహం, అంతా వీక్ అయిపోయారు. ఏం చేయాలో అర్థం కాలేదు. వైఎస్ఆర్సీపీ 151 సీట్లతో ఘనమైన విజయం, ఊహించని విజయం, బ్లాక్ బస్టర్ లాగా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది పార్టీ. అప్పటి వరకు కూడా 4 దశాబ్దాల చరిత్ర కలిగిన టీడీపీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. వాళ్ళు 23కే పరిమితం అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు గెలలేదు. సో ఈ పరిస్థితుల నుంచి మళ్ళీ దాన్ని నిలబెట్టుకుని ముందుకు సాగి సక్సెస్ఫుల్గా విజయం వైపు అడుగులు వేయాలి. అది సాధ్యమా? జనసేనకున్న స్ట్రెంత్ ఎంత? 5-6% ఓటు శాతం. మరి 50% ఓటు శాతం ఉన్న వైసీపీని, 40% ఓటు బ్యాంక్ ఉన్న తెలుగుదేశం పార్టీని కాదని పవన్ కళ్యాణ్ వైపు ప్రజలు ఎందుకు చూడాలి? చూడాల్సిన అవసరం ఏముంది? అసలు పార్టీ సంస్థాగతంగా పూర్తి స్థాయిలో జనాల్లో ఉందా? గ్రౌండ్ లెవెల్లో పార్టీ విస్తృతంగా ముందుకు సాగుతుందా? అసలు తిరుగులేని నాయకుడు, ఫెమిలియర్ ఫేసెస్ పార్టీలో ఉన్నాయా? ఒక్క పవన్ కళ్యాణ్ గారు మినహాయిస్తే అరకొరగా ఉండొచ్చు కాక. నాదెండ్ల మనోహర్ గారు వీళ్ళు వాళ్ళు గతం చేశారు, వాళ్ళు తెలుసు. మిగతా వాళ్ళు ఎవరికి తెలుసు? ఎందుకు వాళ్ళని ఆదరించాలి? సరే, ఆర్థికంగా పార్టీ బలపడిందా? అది లేదు. పవన్ కళ్యాణ్ గారు షూటింగ్లు చేసుకుని ఆయన సొంతంగా ఆర్జించిన డబ్బు మాత్రమే పార్టీకి కానీ, ప్రజల శ్రేయస్సుకు కానీ, ప్రజల సంక్షేమానికి కానీ ఆయన ఖర్చు పెడుతుంటారు. ఇలా ఎంతకాలం నడుస్తుంది? మరి ఇలాంటి సమయంలో జరిగిన సంఘటనలు 19 నుంచి 24 ఎన్నికలకు ముందు వరకు కూడా నరకాన్ని అనుభవించారు జనసేన నాయకులు కానీ, వీర మహిళలు కానీ. ఇక పిఠాపురం లాంటి ప్రాంతంలో అయితే చాలా చోట్ల జరిగినాయి. అదే ఎక్కువగా కేంద్రీకృతం అవుతుంది కాబట్టి ఆ కాకినాడ తీర ప్రాంతమే, ఆ ప్రాంతం గురించి ఒక మాట ఇందులో చెప్పాల్సిన అవసరం ఉంది. వీర మహిళలు ఒక ఆందోళన చేస్తే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఆ రోజు జరిగింది కీచక పర్వం. రోడ్ల మీద మహిళలను పరుగులు ఎత్తించారు, చీరలు లాగారు, తాకరాని చోట తాకారు, కాలువలో పెట్టి తొక్కారు. ఇది గతం, ఇది నిజం. అయినా పట్టు వీడలేదు. తమ నాయకుడి మీద విశ్వాసాన్ని వాళ్ళు కోల్పోలేదు. దేనికన్నా సిద్ధమన్నారు. ఒక మహిళ రాజకీయాల్లోకి రావడమే చాలా సాహసోపేతమైన